ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ. లాభంలో చంద్రుడు, జన్మ శుక్రుడు, షష్ఠ కేతువు. ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి, ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. లక్ష్మీ కటాక్షం బ్రహ్మాండంగా ఉన్నది. ఏ నిర్ణయం తీసుకున్నా అది సంపదను పెంచే విధంగా ఉండాలి. లక్ష్య భావనతో పనిచేయడం సదా అవసరం. ఆత్మవిశ్వాసం అన్ని విధాలా ముందుకు నడిపిస్తుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. సందేహాస్పదమైన పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుమానం ఉన్న చోట 1కి 2 సార్లు ఆలోచించాలి. ఆలోచన లేకుండా యథాలాపంగా ఏ పనులు చేయవద్దు. అనుభవంతో తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించి కార్యసిద్ధిని రాబట్టాలి. అధికారులతో ధర్మబద్ధంగా గౌరవంగా సంభాషించండి. తోటివారి యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించడమే కాకుండా మిత్రభావంతో ముందుకు సాగాలి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేయండి. జాగ్రత్తగా వ్యాపారం చేస్తే మంచి జరుగుతుంది. కృషిని బట్టి ఫలితం ఉంటుందని గమనించండి. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహాల దగ్గర సమర్పించండి.